బ్రేకింగ్ న్యూస్. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రస్తుతం ఉన్న స్థానాలను అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50% మేర పెంచబోతున్నట్లు తెలిపింది. దీనిపై సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల నేతలు భేటీ అయ్యారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు సీట్ల సంఖ్యలో అన్యాయం జరుగుతుందన్న అనుమానాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందేహాల నివృత్తి కోసం చంద్రబాబు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడులతో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలను 50% పెంచుతామని, ఇదే అంశాన్ని బిల్లులో స్పష్టంగా పొందుపరుస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందిన కూటమి నేతలు ఈ బిల్లును ఏకగ్రీవంగా స్వాగతించాలని నిర్ణయించారు. మరోవైపు అసెంబ్లీ స్థానాల పెంపుపై కూడా ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. లోక్సభ స్థానాల తరహాలోనే అసెంబ్లీ సీట్లను కూడా 50% పెంచేలా కేంద్రం సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ముసాయిదాలో ఈ అంశం నేరుగా లేకపోయినా పార్లమెంటు చర్చ సందర్భంగా స్పష్టత ఇస్తామని, లేదా పునర్విభజన కమిటీలకే ఆ అధికారం కట్టబెడతామని కేంద్ర మంత్రులు భరోసా ఇచ్చారు. దీంతో రాష్ట్రాల్లో రాజకీయ ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఇక చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే చారిత్రాత్మక ఘట్టాన్ని పండగలా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17న అమరావతి వేదికగా 2000 మంది మహిళలు అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల సమక్షంలో పార్లమెంటు చర్చను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. జిల్లా నియోజకవర్గ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించి ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలపాలని నాయకులు తీర్మానించారు. రెడీగా కూటమి నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయి, జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెంచితే అనేటువంటి ఒక అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతో మాట్లాడారు. సో ఎటువంటి క్లారిటీ వచ్చింది కేంద్ర మంత్రుల నుంచి ఈ లోక్సభ సీట్ల పెంపుకు సంబంధించి? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఎక్కడా కూడా డీలిమిటేషన్కి సంబంధించి కావచ్చు, లోకసభ స్థానాలకు సంబంధించి కావచ్చు, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదు. కావాలనే కొంతమంది రాజకీయ దురుద్దేశంతో జనాభా ప్రాతిపదన కావచ్చు, లేకపోతే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని కావచ్చు, ఆ ప్రాతిపదన సీట్లు పెంచాలి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కొంతమంది రాజకీయ దురుద్దేశంతో లేవనెత్తిన అంశంపై కూడా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా నిన్న కేంద్ర పార్లమెంట్ వ్యవసాయ మంత్రితో పాటు అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడి క్లారిటీ తీసుకున్నారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, కావాలనే జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారం మాత్రమే ఎక్కడా కూడా వాస్తవం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కూటమి నేతలకు కావచ్చు ఒక రకమైన భరోసాని, ధైర్యాన్ని ఇచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో కొంతమంది చేస్తున్న వ్యవహారానికి సంబంధించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పార్లమెంటు సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులు కూడా హాజరు కావుతున్నారు. వారితో పాటుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన శాసనసభ, శాసన మండలి, అలాగే నామినేట్ పోస్టుల చైర్మన్లలో వివిధ హోదాలో ఉన్న మహిళలంతా కూడా పార్లమెంట్ గ్యాలరీకి వెళ్ళి మహిళా బిల్లుకు సంబంధించి ప్రత్యక్షంగా చూడాలి. అక్కడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు తెలపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు, మహిళా చైర్మన్లు ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు. సో ఇంకొక అంశానికి సంబంధించి కూడా ఏదైతే మహిళా బిల్లు సంబంధించి కూడా 17వ తేదీ అంటే రేపు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి మహిళా బిల్లుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వం అలాగే కూటమి పార్టీలు తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా ముమ్మరంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటుగా మహిళా బిల్లుకు సంబంధించి గ్రామాన, నియోజకవర్గాన, మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ కూడా ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటుగా ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం డీలిమిటేషన్ వ్యవహారానికి సంబంధించి కూడా నియోజకవర్గాల మార్పులు, చేర్పులకు సంబంధించి అంటే అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు, చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో ఏ రకంగా వ్యవహారం
వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి కూడా 3 పార్టీ నేతలు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఏమాత్రం అశ్రద్ధ నిర్లక్ష్యం వహిస్తే మాత్రం దాదాపుగా 20-25 సంవత్సరాల పాటు అంటే మళ్ళీ డీలిమిటేషన్ జరిగే వరకు ఆ నియోజకవర్గాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రేపట్లో సీఎం చంద్రబాబు మరొకసారి 3 పార్టీ నేతలతో కూడా సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ సీఎం చంద్రబాబు కూటమి నేతలతో సమావేశమయ్యారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచాల్సి వస్తే నష్టపోతాయి సదరన్ స్టేట్స్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దీనిపైన ఆరా తీశారు. కేంద్ర మంత్రులతో ఫోన్లో మాట్లాడారు. ఎటువంటి భయాలక్కర్లేదు, దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కడ అన్యాయం జరగదు అంటూ కేంద్ర మంత్రులు ఏపీ సీఎం చంద్రబాబుకు వివరించారు. కొంత క్లారిటీ తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.